పత్రిజీ మనకి చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే, మనం పైలోకాల్లో అంటే జన్మ తీసుకునే ముందు అక్కడ అన్నీ నిర్ణయించుకుని వస్తామంట. ఏ రకమైన జన్మ తీసుకోవాలి, ఏ రకమైన జన్మ తీసుకుంటే ఎలాంటి అనుభవాలు పొందుతాం, అంటే ధనవంతుడు గాన, పేదవాడు గాన, లేకపోతే అందగాడు గాన, సామాన్యుడు గాన, లేకపోతే గొప్పవాడు గాన, లేకపోతే సామాన్యుడు, లేకపోతే యజమాని గాన, పనివాడుగా, ఇలాగే ఎన్నో రకాలు మనం అక్కడ నిర్ణయించుకుని వస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, వచ్చిన తర్వాత మన పరిస్థితి మనకు నచ్చదు. ఎవరిని చూసినా అలాగే ఉంటుంది. పక్క వాళ్ళని కంపేర్ చేసుకుని వాడిలా నాకు లేదు అనుకుంటూ ఉంటాం. అలా వాడికి ఉన్నవన్నీ నాకు కావాలి అని కోరుకుంటూ ఉంటాం. వారిలా నేను అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అంత ధనం ఉండాలని, అంత పేరు ప్రఖ్యాతులు ఉండాలని, అంత వైభోగం ఉండాలని, వాడిలాంటి కార్లు ఉండాలి, వారిలాంటి బిల్డింగులు ఉండాలి, ఇలాగా కోరుకుంటూ ఉంటాం. అక్కడే వస్తుంది. మనం జన్మ తీసుకునేటప్పుడు నిర్ణయించుకున్నాం. ఏది నిర్ణయించుకుంటామో అలాంటి జన్మే వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఆ జన్మతో మనము పొందవలసినవి, సాధించవలసినవి, నేర్చుకోవలసినవి వాటి మీద దృష్టి పెట్టాలి. మనం వాటి మీద దృష్టి పెట్టకుండా కోరికల మీద దృష్టి పెడతాం. అక్కడ వస్తుంది ఇబ్బందులన్నీ, బాధలన్నీ, కష్టాలన్నీ, నష్టాలన్నీ. వాటికి మనం పరిమితం అవుతాం. మీరు అనుకోవచ్చు, ఏమని అంటే, మనం ఏమనుకుని వచ్చామో మనకేం తెలుస్తుంది. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఏమేమి నిర్ణయం చేశామో అని మనకు తెలియకపోవచ్చు. కానీ మనకున్న పరిస్థితి అంటే మనకున్న ఆర్థిక స్థితి కానివ్వండి, మనకున్న కుటుంబం కానివ్వండి, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, లేకపోతే మనం ఉండేటువంటి కులం కానీ, మనం ఉండేటువంటి ప్రాంతం కానీ, ఏదైనా సరే అందులో ఉన్నాము అంటే అదంతా నిర్ణయించుకున్నదే. అందుకే అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే అక్కడ నిర్ణయించుకున్నట్టుగానే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఏమి నిర్ణయించుకొచ్చామో మనకి తెలియకపోవచ్చు, కానీ మనమున్న పొజిషన్ మనము నిర్ణయించుకున్నదే అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఇప్పుడు ఈ రకమైన జీవితంతో మనం ఏమి సంపాదించాలి. చాలామందికి చూడండి, పెళ్లి చేసుకునేటప్పుడు ఆ భార్య నచ్చుతాయి. కొన్నాళ్ళు పోయేసరికి చేసుకున్న భార్య నచ్చదు. ఎంతసేపు పొరుగింటి పుల్లకోటు రుచని పక్కవాడి భార్య నచ్చుతుంది, కానీ వాడి భార్య వాడికి నచ్చదు. అక్కడతో ఇప్పుడు చూడండి, నాకు అలాంటి భార్య ఉంటే బాగుండును అని చెప్పి వాడు లోపల కోరుకుంటాడు. పైకే మండ, కానీ లోపల అనుకుంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. మరి అలా అనుకున్నప్పుడు ఆ భార్య నచ్చితే భార్యతో బాగా జీవిస్తాడు. నచ్చకపోతే ఆ ప్రవర్తన మారిపోతుంది ఆవిడ పట్ల. ఎప్పుడు ఒకటే గుర్తెట్టుకోండి, మనము ఎదటి వారిని ప్రేమిస్తూ ఉంటే ఎదటి వారు మనల్ని ప్రేమిస్తారు. నువ్వు నీ భార్యని సరిగ్గా చూస్తే ఆవిడ నీ పట్ల సరిగ్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. నువ్వు నీ భార్య పట్ల సరిగ్గా ప్రవర్తించకపోతే ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటుంది? ఆవిడ ప్రవర్తన నీ పట్ల మారిపోతుంది. ఈ చివరికి ఏమవుతుందంటే ఘర్షణకి దారితీసి మరి ఇద్దరు జీవితంలో ఎంతో నష్టపోతారు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఆ రకమైనటువంటి కోరిక వల్లే. చేసుకునేటప్పుడు నచ్చింది కదా, చేసుకోవాలని అనుకున్నావుగా, కోరుకున్నావుగా ఆవిడ్ని చేసుకోవాలని. అలాగే భర్త విషయంలో భార్య కూడా చేసుకునేటప్పుడు అటు బాగానే ఉంటాడు, చేసుకున్నాక నచ్చడు. నేను ఇలా ఉంటాడు అనుకోలేదు, అలా ఉంటాడు అనుకోలేదు, ఇంకా ఉన్నవాడిని చేసుకోవాల్సింది, వీడి వల్ల నా సరదాలు తీరట్లేదు, ఆ పక్క ఆవిడించక్క ఎంత బాగుంది, ఆవిడకి అన్నీ అమరుస్తున్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు,
ఈయనేం చేస్తున్నాడు, ఏమి చేయట్లేదు అని ఇలాగా ఎంతసేపు ఎదటి వారిలోని లోపాలు చూసుకుంటారు, కానీ ఎదటి వారిలో విశిష్టతలు చూడరు. సంసారం బాగుండాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భాగస్వామిలో ఉన్నటువంటి విశిష్టతలు చూడగలిగితే సంసారం స్వర్గం అవుతుంది. భాగస్వామిలో భర్త అయినా భార్య అయినా వారిలో లోపాల మీదే మీరు దృష్టి పెడితే ఆ సంసారం నరకమైపోతుంది. ఇది సంసారం బాగోట్లేదు అంటే సీక్రెట్ ఇదే. వారిలో విశిష్టతలు మీరు చూస్తుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో విశిష్టతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అన్ని ఏ లోపం లేకుండా ఎవరిలోనూ ఉండవు. అందం ఉంటుంది, గుణంలో తేడా ఉంటుంది, ప్రవర్తనలో తేడా ఉంటుంది. అందం ఉండదు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి గుణాలు కలిగి ఉంటారు. అలాగా రూపం చూసుకుంటే రూపాలు ఎంత బాగున్నా ఎక్కడో ఒక లోపం ఉంటుంది. అన్నీ బాగుంటే జుట్టు బాగుండదు, లేకపోతే మాట బాగుండదు, లేకపోతే తెల్లగా ఉంటారు, లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, లేకపోతే మొహం బాగుండదు. ఇలా చూస్తే ఏదో ఒకటి ఉంటుంది. ఏ లోపం లేకుండా ఎవ్వరూ ఉండరు. మీరు గుర్తెట్టుకుంటే ఇది సహజం. అది ఇక్కడికి వచ్చింది ఏ లోపాలు లేని వాళ్ళని చేసుకోవడానికి మనం రాలా. భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సహజంగా ఈ అవసరాలు ఉంటాయి. ఏ అవసరాలు? కూడు అంటే వేళకి ఆహారం, అది తీసుకోవాలి ఎవరైనా సరే. రెండోది ఏంటంటే గూడు, ఒక ఇల్లు కావాలి. అలాగే కట్టుకోవడానికి గుడ్డ అంటే వస్త్రాలు కావాలి. ఈ మూడుతో కూడా సరిపోదు జీవించాలంటే. భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు జీవించాలి అంటే ఈ మూడింటితో పాటు ఖచ్చితంగా తోడు ఉండాలి. తోడు లేకుండా ఏ మానవుడు జీవించలేడు, స్త్రీ అయినా సరే పురుషులైనా. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంచేత ఖచ్చితంగా తోడు లేకుండా ఎక్కడున్నారు, ఎవరున్నారు చెప్పండి? ఎవరు జీవించగలుగుతున్నారు? ఎక్కడైనా పొరపాటున విడిపోతే, అంటే ఎవరైనా భార్య చనిపోయినా, భర్త చనిపోయినా ఇంకొకరిని చూసుకుంటున్నారు, కానీ లేకుండా అలా గడిపేయట్లేదే. ఖచ్చితంగా తోడు, కూడు అంత అవసరమో తోడు కూడా అంతే అవసరం. తోడు కావాలి, అది పొరపాటు కాదు, తప్పు కాదు. కానీ అందమైన వాళ్ళే కావాలి. భర్త నాకు ఐశ్వర్యరాయే కావాలి, భార్య నాకు షారూఖ్ ఖానే కావాలంటే అదేం కుదరదు. సృష్టిలో పుట్టిన స్త్రీలంతా ఐశ్వర్యరాయలు కాదు, పుట్టిన పురుషులంతా షారూఖ్ ఖాన్లు కాదు. ఒకళ్ళకి ఒకళ్ళ సంబంధం లేదు. ఎవరి అందం వాళ్ళదే, ఎవరి విశిష్టతలు వాళ్ళది. ఉన్నంతలో తోడు సమకూర్చుకుని సర్దుకుని పోవాలి. జీవిస్తూ మనం చేయవలసిందేంటి, మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం సాధించవలసిందేంటి, మనం పొందవలసిందేంటి, మనం చేయవలసింది చేస్తున్నామా లేదా, ఎన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి. ఏమీ ఆలోచించకుండా ఎంతసేపు నా భార్య బాగోలేదు, ఆవిడ ప్రవర్తన బాగోలేదు, నా మాట వినటం లేదు. నువ్వు వింటున్నావా ఆవిడ మాట? నీ ప్రవర్తన బాగుందా? నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా? నువ్వు ఆవిడని ప్రేమిస్తున్నావా? ఆలోచిస్తే ఇవన్నీ తెలుస్తుంది. మనము చెయ్యంది అవతల వాడిని చేయాలి వస్తుంది. లోపము ఎదటి వాళ్ళు లేదు, మన ప్రవర్తనలోను. పత్రిక చెప్తాడు, ఏదైనా సరే లోపం నీలోను. నాలో ఎందుకు ఉంటుందంటే ఆవిడ ఎంత చెప్పినా అట్లా లేదండి అంట. నీలో మార్పు వస్తే ఆవిడలోనూ మార్పు వస్తుంది. నీలో మార్పు లేకపోతే ఆవిడలో కూడా మార్పు లేదు. అంచేత ఇటువంటి కోరికలు నష్టాన్నే కలిగిస్తాయి, కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇలాంటివి మనకు అర్థం అవడం కోసమే పెద్దలు కొన్ని కథలు అవి చెప్తూ ఉంటారు. నీతి కథలు, ఇలా మనకు అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి కథలు అవి చెప్తూ ఉంటారు. ఊరికి ఒక కథ చూద్దాం. ఏమిటంటే ఒక ఊళ్ళో ఒక ఆవిడ వివాహం చేసుకుని అత్తవారింటికి వచ్చింది. బాగానే ఉంది. అత్తగారింటికి వచ్చాక భర్త బాగున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, ఏమీ దేనికి లోటు లేదు. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆవిడకి అత్తగారితో తేడా వచ్చింది.
మెల్లిమెల్లిగా ఇద్దరికి అసలు పడింది. అది చివరికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. అన్నిటికీ గొడవలే. ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, ఒకళ్ళొకళ్ళని తిట్టుకోవడం ఇది. చివరికి ఈవిడ పరిస్థితి ఏమైందంటే, ఇంకిలాంటి సంసారం చేయలేను. నా భర్త వల్ల నాకే లోటు లేదు. నా అత్తగారి వల్లే నా ఇబ్బందంతాను. ఇంకిటువంటి కుటుంబంలో నేను ఉండలేను. చనిపోవాలి అని అనుకుంది. ఆవిడ ఏమీ అనదు. పైగా నన్ను అన్ని రకాలుగాను అవమానిస్తుంది, చేస్తుంది అంటూ కోడలు ఇలా బాధపడుతుంది. అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు ఎవరో ఉంటే బాధలు చెప్పుకుంటూ, "ఏంటి నాకేం అర్థం కావట్లేదు" అంటూ చాలా బాధపడింది. ఇప్పుడు ఆవిడేం చెప్పిందంటే, "అమ్మ నువ్వు ఓ పని చెయ్యి. మన ఊరు బయటే ఓ గురువుగారున్నారు. ఒక్కసారి ఆయన దగ్గరికెళ్ళి నీ సమస్య చెప్పుకొని, దీని పరిష్కారం ఆయన అడుగు" అని చెప్పింది. అప్పుడు ఈవిడేం చేసిందంటే, ఆ గురువుగారి దగ్గరికెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, "ఏమండి నాకు వివాహమైంది. కానీ భర్తతో నాకేమి ఇబ్బంది లేదు. నాకంతా నా అత్తగారితోటే. ఆవిడతో అసలేమీ పడట్లేదు. ఇంకింట్లో ఉండలేకపోతున్నాను. చచ్చిపోవాలనుంది. ఆవిడైనా చావాలి. నేనైనా చనిపోవాలి. అంతేకాని నేను ఆ సంసారంలో ఉండలేనని" చెప్పాను. అప్పుడు ఆ గురువుగారు అడిగాడు, "సరే ఇప్పుడు నువ్వు ఆ సంసారం చేయలేకపోతున్నావు కదా! ఇప్పుడు నీ కోరికేంటి? నీ ఉద్దేశ్యం ఏంటి?" "ఏమీ లేదండి. నా అత్తగారిని వదిలించుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు సెలవియ్యండి." అప్పుడు ఆయన చెప్పాడు, "నీ అత్తగారు వదిలించుకోవాలంటే నువ్వు ఏదో రకంగా ఏ విషమో ఏదో పెట్టి చంపేయొచ్చు కానీ అంతా ఏమనుకుంటారంటే అత్తగారిని విషం పెట్టి చంపేసింది అని అనుకుంటారు. అందుకు చేత నీకు ఏమీ మాట రాకుండా ఆవిడని వదిలించుకునే మార్గం లేకుండా చేసుకునే మార్గం ఒకటి చెప్తాను నేను. నీకు ఒక మందు ఇస్తాను. ఈ మందు ఏం చేస్తావంటే రోజు ఆవిడకి ఇచ్చే కాఫీలోనో, టీలోనో దేంట్లో కొద్ది కొద్దిగా కలిపి రోజు ఇస్తూ ఉంటాను. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆవిడ మెల్లిగా చనిపోతుంది. ఒక్కసారి చనిపోతే నువ్వు మందెట్టినట్టుగా ఉంటుంది కానీ, ఈ రకంగా అవుతే ఏ ఇబ్బంది ఉండదు" అంటూ ఇంకొకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, "నువ్వు ఆవిడతో గొడవ పడుతూ ఇయన్నీ ఇస్తే ఏదైనా అనుమానం వస్తుంది కాబట్టి, ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావంటే, ఆవిడతో కొంచెం ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా ప్రేమగా ఉండు. ఆవిడేమైనా ఏం మాట్లాడకండా ఆవిడని ప్రేమగా అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే నువ్వు చేయవలసింది. ఆవిడ అడ్డంకి నీకు తొలగిపోతుంది. ఇంకే బాధ ఉండదని. అంతకన్నా నాకేం కావాలి ఇవ్వండి" అని చెప్పి తీసుకుంది. ఆయన చెప్పిన కండిషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. "నువ్వు ఈ నెల్లాళ్ళు ఆవిడతో చాలా సఖ్యంగా, ప్రేమగా ఉండవలసిందే. ఉండాలి. లేతే నటించాలగా" అన్నాడు. "సరే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను." తీసుకుంది. ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళిన తర్వాత చూస్తే రోజు ఈవిడేం చేసిందంటే, ఈవిడ ప్రవర్తనలో మార్పొచ్చింది. మరి ఆయన చెప్పాడు కదా! ప్రేమగా ఉంటూ ఈ మందివ్వమని. "అత్తగారు మీరెందుకు కష్టపడ్డం? నేనే మీకు కాఫీ పెట్టిస్తాను" అంటూ ఆ కాఫీలో అది కలుపుతూ మరి రోజు ఇచ్చేది. కానీ ఇదివరకు ఆవిడ ఒకటంటే ఈవిడ రెండనేది ఇలా జరిగేది. ఇప్పుడేమీ అంటంలా. చాలా ప్రేమగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అన్నీ చూసుకుంటుంది. ఒక వారం 10 రోజులు అయ్యేసరికి ఏం జరిగిందంటే, ఈవిడ ఇంత ప్రేమగా ఉండేసరికి అత్తగారిలో కూడా మార్పొచ్చింది. ఆవిడ ప్రవర్తనలో కూడా మార్పొచ్చింది. ఆవిడ కూడా ఈవిడ విషయంలో మార్పొచ్చి, ఈవిడని కూడా బాగా చూసుకోవడం మొదలెట్టింది. ఇలా ఒక 20 రోజులు అయ్యేసరికి ఇద్దరి మధ్య మంచి సఖ్యతొచ్చింది. ఇదివరకు ఇద్దరు గొడవలు పడేవారు. ఇప్పుడు ఆ గొడవలు లేవు. అనుకునేవారు. ఇప్పుడు అనుకోవడం లేదు. మెల్లిగా నెల అయ్యేసరికి ఎటువంటి స్థితొచ్చిందంటే, ఒకరినొకరు విడిపోలేనటువంటి స్థితొచ్చేసింది. ఆవిడేమో ఈవిడ్ని కూతురులా చూసుకుంటుంది. ఈవిడేమో ఆవిడ్ని తల్లిలా చూసుకుంటుంది. అంత బాగా అత్తగారు చూస్తున్నారు. ఈవిడకి నెల అవ్వగానే ఓ డౌటొచ్చింది. ఏం డౌటొచ్చిందంటే, అరెరెరెరే! మా అత్తగారిని ఇంత బాగా చూసుకునేటువంటి అత్తగారిని చంపుతున్నానే! అరే! ఇటువంటి అత్తగారు దొరకదే మళ్ళా. ఈవిడ చావకుండా ఉంటే బావుండునే. కానీ ఇచ్చేసానే మందు. ఎలాగా ఇప్పుడు? అనుకుంటూ మళ్ళా ఈవిడ పోకూడదు. ఇలాంటి అత్తగారు ఉండాలి అని మళ్ళా పరిగెత్తుకెళ్ళింది గురువుగారి దగ్గరికి. గురువుగారు నేనేదో ఆవిడ రాక్షసి అనుకున్నాను కానీ కాదండి. చాలా మంచావిడ. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఆవిడలో చాలా మార్పొచ్చింది. ఆవిడ నాకు దూరం అవ్వకూడదు. ఆవిడ చావకూడదు. మరి మీరు చెప్పినట్టుగానే మందంతా ఇచ్చేశాను.
మరి చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఇలాంటి అత్తగారు ఉండదు. ఏదో రకంగా ఆవిడ బతికించాలి. అప్పుడు ఆ గురువు గారు చెప్పారు, అమ్మ నువ్వేం కంగారు పడకు, ఆవిడేమీ చావదు. నేను ఆవిడకేమీ చనిపోయే మందు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నువ్వు గమనించి ఉంటావు, నీ ప్రవర్తనలో మార్పు ఆవిడలో కూడా మార్పు తీసుకొచ్చింది. అలా నీ సంసారంలో మార్పు రావడం కోసమే ఇలా చెప్పి నీకు అది ఇచ్చాను. అది బలానికి ఇచ్చిన మందే కానీ చనిపోయే మందేమి కాదు. ఆవిడేమి చనిపోదు. నువ్వు ఇదే రకంగా ఉన్నట్లయితే నీ సంసారం సాఫీగా సాగుతుంది. అంచేత నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అలాంటి ప్రవర్తనే అటుపక్క నుంచి కూడా వస్తుంది. అంచేత ఇది నువ్వు అర్థం చేసుకుని నీ సంసారాన్ని సరి చేసుకో. ఇప్పుడు లోపము ఎదటి వాళ్ళు ఉండదు, మనలోనే ఉంటుంది అన్నది తెలుసుకో అని చెప్పి ఆ గురువు గారు చెప్పారు. ఆయనకి నమస్కారం చేసి నాకు మంచి పరిష్కారం చూపించారు అని చాలా సంతోషించి ఆయన పాదాల మీద పడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సంసారాన్ని మరి ఆవిడ చాలా బాగా హాయిగా సంసారంలో జీవించగలిగింది. అలాగే నేననేది ఏంటంటే, ఎవరైనా సరే భార్య ప్రవర్తన బాగోలేదు అంటే మనలో ఎక్కడో ఏదో లోపం, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మీ భార్యని ప్రేమిస్తే మీ భార్య మిమ్మల్ని ఎందుకు ప్రేమించరు? అలాగే మీరు మీ భర్తని ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని ఎందుకు ప్రేమించడు? ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎంత బాగా గుర్తుంచుకుంటారో మారిపోతుంది. అంతేకాని రకరకాల కోరికలు, ఆ పక్క వాళ్ళని చూసి ఈ పక్క వాళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళలా లేదు ఇలాగ అనుకుంటే అది నరకమే అవుతుంది. అంతా నష్టమే, సంసారం అంతా ఏమీ లాభం లేదు. అంచేత అలాంటి కోరికలు కాదు, గుర్తుపెట్టుకోండి. మనకి తోడు ఉందా లేదా, ఇది ముఖ్యం.